సంక్షేమ పథకాల అమలుపై ప్రజల సానుకూల స్పందనే కొండంత అండ అనుకుంటున్న తెలుగుదేశం తన ప్రచార పర్వాన్ని తదుపరి దశకు చేర్చింది. ఓవైపు జాతీయ స్థాయి నేతలు, మరోవైపు స్టార్ క్యాంపెయినర్లతో రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలకు రంగం సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న విజన్ దేశంలో మరే నాయకుడికి లేదనే నినాదంతో జాతీయ నేతలు 5 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను స్టార్ క్యాంపెయినర్లు ప్రజల్లోకి తీసుకుని వెళ్లనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ప్రచార పర్వం వేగం పెంచింది. జాతీయ పార్టీల నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి తరలిరానున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ, పశ్చిమ బంగా, ఢిల్లీ ముఖ్యమంత్రులు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఆర్జేడీ తరపున తేజస్వి యాదవ్, కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ నెల 31న విశాఖలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మరికొందరు జాతీయ స్థాయి నేతలు కూడా ఆ వేదికపై కనిపించే అవకాశాలు ఉన్నాయి. బలమైన లోక్సభ అభ్యర్థులతో త్రిముఖ పోటీ ఖాయం అనుకుంటున్న నేపథ్యంలోనే భారీ స్థాయిలో బల ప్రదర్శన ఉద్దేశంతో కూడా ఈ బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా చంద్రబాబుతో కలిసి ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్న కడప, ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోదీ ఏపీకిచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పడంతో పాటు మెరుగైన భారతదేశాన్ని నిర్మించాలనుకుంటున్న చంద్రబాబుకే పట్టం కట్టాలని కోరారు. జాతీయ రాజకీయాల్లో మోదీ వైఫల్యాలను ఎండగడుతూనే ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రశంసించారు. अरे यही जगन रेड्डी साहब, मुझे याद आता है एक दफा मेरे घर आए और चाहते थे कि यहां आंध्रा के, जब आंध्रा एक था, इसके मुख्यमंत्री बने जब इनके बाप वालिद गुजर गए थे, और मुझसे कहा, मैं जगन को याद दिलाना चाहता हूं, मुझसे कहा कि मुझे कांग्रेस अगर यहां का वजीर आला बनाएगा, मैं 1500 करोड़ रुपया कांग्रेस को देने के लिए तैयार हूं. देखिए कहां से आया वो रुपया. क्या इनके पास कोई जमीन में खजाना रखा हुआ है? वो भी तो लूट के लाया होगा. जो 1500 करोड़ देगा वो फिर आपसे ये कहे कि मैं अगर आऊंगा तो मैं आपका भविष्य ठीक करूंगा. खबरदार रहिएगा, ऐसे आदमी अपना भविष्य ठीक करना चाहते हैं, आपका भविष्य बर्बाद करना चाहते हैं. ప్రచారానికి రాకపై మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, దేవేగౌడ, శరద్ పవార్ వంటి నేతల నుంచి సుముఖత కూడా వచ్చింది. తేజస్వి యాదవ్, దేవేగౌడ, స్టాలిన్, శరద్ పవార్, యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి తదితరులు చంద్రబాబుతో కలిసి ప్రచారంలో పాల్గొంటారు. కేజ్రీవాల్ విశాఖ సభ కంటే ముందు ఈ నెల 28న బెజవాడ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొననున్నారు. ఏప్రిల్ 2న తేజస్వి యాదవ్ నెల్లూరులో ప్రచారం చేయనున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో, స్టాలిన్ చిత్తూరు జిల్లాలో ప్రచారం చేయనున్నారు. ప్రచార పర్వంలో మరింత ఊపు పెంచేందుకు జాతీయ నేతలతో పాటు స్టార్ ప్రచారకర్తల జాబితాను సిద్ధం చేసింది తెదేపా. 30 మందితో జాబితా ప్రకటించింది. వీరిలో పలువురు తాము పోటీ చేస్తున్న స్థానాల్లో ప్రచారం చేసుకుంటూనే రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలో పాల్గొంటారు. సినీ నటులు, సీనియర్ నేతలతో పాటు అధికార పార్టీ ప్రతినిధులు జాబితాలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ చోట్ల వీరు పర్యటనలు చేయనున్నారు. 5 ఏళ్లలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరించి ప్రజలను చైతన్యపరచడంతో పాటు విపక్షం వైఫల్యాలు ఎండగట్టనున్నారు స్టార్ ప్రచారకర్తలు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్, నందమూరి బాలకృష్ణలు ఈ జాబితాలో ఉన్నారు. చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రచారం చేస్తుండగా త్వరలోనే బాలకృష్ణ కూడా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మంత్రి నారా లోకేష్ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. 40 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి ఒక పక్కన ఉన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఒక పక్క ఉన్నారు, మాయ మాటలు చెప్పే వ్యక్తి ఒక పక్క ఉన్నారు, పసుపు కుంకుమ అందించే వ్యక్తి ఒక పక్కన ఉన్నారు, పసుపు కుంకాలు తీసే వ్యక్తి ఒక పక్క ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలోనే ఎన్నికల పోటీ. మీరందరూ జాగ్రత్త ఆలోచించాలా. మన పిల్లల భవిష్యత్తు మన ఓటు పైన ఆధారపడి ఉంది. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటే కోరుతున్నా, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలా. మనకున్న 2 ఓట్లు సైకిల్ కేసి గెలిపించాలి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికార ప్రతినిధులను స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారు. ఇటీవలే పార్టీలో చేరిన వంగవీటి రాధకు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు కల్పించారు. రాధా తండ్రి వంగవీటి రంగా ఇమేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండటంతో అది తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడేలా రాధ వివిధ ప్రాంతాల్లో స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేపట్టారు. సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, సుజనా చౌదరి కూడా అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. సినీ రంగానికి చెందిన పార్టీ నేతలు మురళీమోహన్, దివ్యవాణి, అంబికా కృష్ణ, రేవతి తదితరులు ప్రచార ఆకర్షణగా నిలవనున్నారు. వివిధ వర్గాలను ఆకట్టుకునేందుకు ఫరూక్, వర్ల రామయ్య, జూపూడి ప్రభాకర్, నాగుల్ మీరా, లంకా దినకర్, గొనుగుంట్ల కోటేశ్వరరావు, వైవీబీ రాజేంద్ర ప్రసాద్, పంచుమర్తి అనురాధ, బుద్దా వెంకన్న, పోతుల సునీత, కాకి గోవిందరెడ్డి, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, వేమూరి ఆనందసూర్య, గుంటుపల్లి నాగేశ్వరరావు, దేవెళ్ల మురళి, పరుచూరి అశోక్ బాబు, విజయభారతి, చలమలశెట్టి రామాంజనేయులు, హిదాయత్లు పార్టీకి అనుకూలంగా ప్రచారం సాగించనున్నారు. స్టార్ క్యాంపెయినర్లు, జాతీయ నేతల ప్రచారం వల్ల అభ్యర్థులపై పడే వ్యక్తిగత ఖర్చుల భారం గణనీయంగా తగ్గనుంది. స్టార్ క్యాంపెయినర్లు, జాతీయ నేతలు ఏ నియోజకవర్గాల్లో పర్యటిస్తారో ఆయా నియోజకవర్గాల్లో ఖర్చు అభ్యర్థి ఖాతాలో కాకుండా పార్టీ ఖర్చుగా ఈసీ పరిగణిస్తుంది. దీంతో వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ఈ స్టార్ క్యాంపెయినర్లు పర్యటించనున్నారు.